హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రైన్బో టీవీ. కమింగ్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేషన్ గురించి మీరు అందరు ఎదురు చూస్తుండొచ్చు. అయితే మేము సబ్స్క్రైబర్సే కండిషన్గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. దీని గురించి అంటే ఒక మెంబర్కి సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయితే బాగుంటుందనే ఒక క్యాలిక్యులేషన్లో దాన్నే మనం ఎలిజిబిలిటీగా తీసుకుంటూ రాబోయే ప్రోగ్రాంలలో మీకు పూర్తి వివరాలతో ముందుకు వస్తాము. అంతవరకు వేచి ఉండండి. ఇంతకుముందు మనం మహర్షి మూవీతో ఆ కథతో మిమ్మల్ని అలరించాము. ఇప్పుడు రాఖీ పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ గోరింటాక్ మూవీ కథతో అలరించాలనుకుంటున్నాము. ఈ సినిమా అందరు చూసి ఉండొచ్చు. అయితే ఇది రాఖీ పౌర్ణమి సందర్భంగా గోరింటాకు సినిమాలో మరి విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన 2008లో ఇది విడుదలై మంచి విజయంతో ముందుకెళ్ళింది. సూపర్ గుడ్ ఫిలిమ్స్, చౌదరి అండ్ పరాస్ జైన్, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతంతో సక్సెస్ఫుల్గా ఇది ప్రేక్షకులకు ముందుకు వచ్చి విజయం సాధించింది. ఇందులో అన్న చెల్లెల అనుబంధం మనం సినిమా చివరి వరకు, మొదటి నుంచి చివరి వరకు చాలా ప్రత్యేకంగా తీశారనమాట. అయితే అన్న చెల్లెల అనుబంధాన్ని మనకు చక్కగా వివరించారు. ఇందులో రాజశేఖర్, సుజిత ముందు తరం తల్లిదండ్రులుగా ఉండి వారికి సంతానంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక యజ్ఞం ద్వారా, ఒక పూజ ద్వారా వారికి సంతానం కలుగుతుంది. కానీ వారు చనిపోతారన్న విషయం తెలిసి కూడా వంశాభివృద్ధికి మరి వారు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇంతలో ఒక పాప, ఒక బాబు అంటే రాజశేఖర్, మీరా జాస్మిన్ ఇద్దరు అన్న చెల్లెలుగా ఆ ఇంట్లో జన్మిస్తారు. తర్వాత కొద్ది రోజులకి ఒక యాక్సిడెంట్లో వాళ్ళు దారుణంగా చనిపోతారు. అయితే వీరికి తోడుగా చంద్రమోహన్ తోడుగా ఉండి వీళ్ళని పెంపకాన్ని దగ్గరుండి చూసుకుంటారు. అయితే చిన్నప్పటి నుంచే మరి అన్నయ్య చెల్లెల్ని చాలా ప్రేమతో చూస్తారు. తనకు ఎటువంటి చిన్న గాయం జరిగినా, ఎటువంటి బాధ కలిగినా కూడా ఎంత అల్లరైనా భరిస్తూ చాలా ప్రేమగా చూసుకున్నారు. ఇక అన్న చెల్లెళ్ళే వాళ్ళ లోకంగా బ్రతుకుతున్నారు. తర్వాత వీళ్ళు పెరిగి పెద్దవారైనారు. ఇంతలో ఇక్కడ తన చెల్లెల్ని ఆకాష్ అనే హీరో, మరి ఒక హీరో మీరా జాస్మిన్ని ఇష్టపడతాడు. తన ఇష్టాన్ని తనకు తెలియచేస్తే తను వాళ్ళ అన్నయ్య నిర్ణయమే తన నిర్ణయం అని చెప్తుంది. ఇంకొక హీరోయిన్ ఆర్తి అగర్వాల్ పరిస్థితి వాళ్ళ ఇంట్లో దారుణంగా ఉంటుంది. తన అక్క భర్తనే, తన అక్కని చంపేసి తనని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు తను తప్పించుకుంటుంది అక్కడి నుంచి. మీరా జాస్మిన్కు తన బాధను చెప్పుకుంటుంది. అయితే మీరా జాస్మిన్ తనకి జాబ్ ఇచ్చి వాళ్ళ అన్నయ్యకు ఆ విషయం అంతా చెప్పి తనకు ఒక జీవితానికి అర్థాన్ని కల్పిస్తుంది, జీవితం కల్పిస్తుంది తనకి. ఇంతలో తన చెల్లె యొక్క ఇష్టాన్ని తెలుసుకున్న అన్నయ్య రాజశేఖర్ ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందుగా ఒక పని మనిషిగా వెళ్తాడు. తన స్నేహితుడితో పని మనిషిగా వెళ్తాడు, శివాజీ రాజాతో. అక్కడ తన చెల్లెలు వెళ్ళబోయే ఇల్లు, ఇంటి మనుషులు ఎలాంటి వారో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళి వారి దగ్గర ఉండి వాళ్ళ యొక్క అనుబంధాన్ని చూసి అంత బాగానే ఉందనుకొని వారిని మోటివేషన్ చేసి సంబంధానికి సమాయత్తం చేసిన తర్వాత వారందరూ పెళ్ళి మాట్లాడదామని చెప్పి రాజశేఖర్ ఇంటికి వెళ్ళి చూసేసరికంటే అక్కడ రాజశేఖరే అక్కడ పని మనిషిగా వచ్చిందని, తన సొంత అన్నయ్యను వచ్చిందని తెలుసుకుంటారు. ఆశ్చర్యపోతారు. ఎందుకు ఇలా అని అడగగానే తన చెల్లెల గురించి ఈ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్తారు. అప్పుడు వాళ్ళిద్దరి అనుబంధాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. అయితే అందరు అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరి మ్యారేజ్కు అందరూ ఒప్పుకున్నారు. తర్వాత నేను వెళ్ళిపోతే అన్నయ్య నీ మ్యారేజ్ కూడా జరగాలని చెప్పి ఎలాగైనా సరే తన స్నేహితురాలైన ఆర్తి అగర్వాల్ని మ్యారేజ్ చేయాలనుకుంటుంది. అందుకు అన్నయ్య నీ ఇష్టం అనగానే ఆర్తి అగర్వాల్ని కూడా
తన యొక్క నిర్ణయాన్ని నందిని, ఆర్తి అగర్వాల్ ఇందులో నందినిగా యాక్ట్ చేసింది. నందిని కూడా మ్యారేజ్కి ఒప్పుకుంటే ఇక ఇద్దరు పెళ్ళిళ్ళు చాలా చక్కగా జరిగిపోయాయి అన్నమాట. అయితే ఇక్కడి వరకు సుఖాంతంగా గడిచిన కథ. తర్వాత మీరా జాస్మిన్ ఇంట్లో వారి యొక్క కుటుంబ సభ్యులు అక్కడ వాళ్ళ కంపెనీకి ఆకాశే అంటే మీరా జాస్మిన్ వాళ్ళ భర్తనే అన్ని బాధ్యతలు చూసుకుంటాడనమాట. ఇక వాళ్ళ అన్నయ్యలు ఏదో విషయంలో డబ్బు అడిగితే తను వెనుకంజ వేసినందుకు ఇక ఆ ఫ్యామిలీలో ఉండే మిగతా అన్నయ్యలు ఎలాగైనా సరే ఆస్తిని దక్కించుకోవాలని ఒక దురుద్దేశంతో ఉంటారు. ఇక ఇక్కడనేమో రాజశేఖర్ ఇంట్లో ఆర్తి అగర్వాల్ గురించి ఏదో అనుబంధం కలుపుకొని ఒక ఆవిడ ఆర్తి అగర్వాల్తోనే తన ఇంట్లోనే తిష్ట వేస్తుందన్నమాట. అయితే ఆవిడ వచ్చిన కారణం ఏంటంటే ఈ ఆర్తి అగర్వాల్ బావ మరియు ఆమె ఇద్దరు కూడా ఈ రెండు కుటుంబాలని, ఇటు అన్న కుటుంబాన్ని ఇటు చెల్లెల కుటుంబాన్ని డ్యామేజ్ చేయాలని, ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ఉద్దేశంతోనే వస్తారు. ఆ విషయం వాళ్ళకి తెలియకుండా దాచిపెడతారు. ఆర్తి అగర్వాల్కి తన యొక్క మైండ్ని స్పాయిల్ చేస్తుంది. అన్న చెల్లెల అనుబంధాన్ని తను చాలా వీక్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ ఆకాష్ వాళ్ళ అన్నదమ్ముల్ని కూడా వారి యొక్క ఉద్దేశం తెలుసుకున్న ఈ ఆర్తి అగర్వాల్ బావ వాళ్ళకి సహాయం చేస్తారు. సహాయం చేసి ఆస్తిని వాళ్ళ పేరు మీద రాయించుకునేటట్టుగా మళ్ళీ తనకు కూడా ఏదో ఒక గిఫ్ట్ రూపంలో తీసుకొని ఆకాష్ని ఒంటరి చేసేస్తారనమాట. ఆకాష్ని ఆయన మీరా జాస్మిన్ని. తర్వాత తన చెక్స్ బౌన్స్ అయ్యేటట్టు చేసి ఆస్తి మొత్తం కరిగిపోయి చివరికి తనని జైల్లో పడే విధంగా ఆకాష్ వాళ్ళ అన్నయ్యలు వదినలు ప్రవర్తిస్తారు. మళ్ళా ఆకాష్ వల్లనే వాళ్ళు నష్టపోయాము అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చివరికి తనని జైలు పాలు చేసేస్తారు వాళ్ళు. ఈ కుట్రలో భాగంగా ఈ విధంగా జరిగితే మీరా జాస్మిన్ ఎలాగైనా సరే ఈ విషయాన్ని అన్నకు చెప్పాలి, ఇంకా 3 కోట్లు కట్టే విషయము ఎలాగైనా అన్న ద్వారానే ఈ బయటపడొచ్చని అనుకొని ఇంటికి ఫోన్ చేస్తుంది. అక్కడ ఆర్తి అగర్వాల్ దగ్గర ఉన్న తను ఎవరైతే తనని మైండ్ స్పైల్ చేసిందో ఇక ఇంటికి రానియద్దు అని చెప్పి ఫోన్లోనే స్పీకర్ ఆన్ చేసి ఎలాగైనా సరే ఇద్దరన్న చెల్లెల్ని మనం విడదీయాలి, లేకుంటే ఈ ఆస్తిపరంగా ఇప్పటికే నీకు సంతానాన్ని దూరం చేశారు అని లేనిపోని విషయాలు చెప్పి భర్తకు అంటే రాజశేఖర్కి అనుమానంగా ఏదో అపశకునం ఎదురైనప్పటికీ కూడా తనను డైవర్ట్ చేసి మళ్ళీ ఇంటికి రప్పిస్తుంది. ఇంతలో మీరా జాస్మిన్ ఫోన్ని కట్ చేసేస్తుంది. అటు అన్నయ్య ఇంటికి వచ్చేసరికంటే మీరా జాస్మిన్ని అవమానించి ఇంట్లో నుంచి పంపించేస్తుంది. సరే అని చెప్పి పిల్లలు ఆకలితో ఉన్నారని చెప్పి తన ఇంట్లో రాజశేఖరు తో ఎల్లప్పుడూ ఉండే శివాజీ రాజా తన ఇంట్లో భోజనం పెట్టడానికి తీసుకెళ్తే అక్కడ మీరా జాస్మిన్ని అవమానిస్తారు. ఆ బాధతను తట్టుకోలేక వెళ్ళిపోతుంది. శివాజీ రాజాకు కోపం వచ్చి వాళ్ళ మీద చంపేయాలంత కోపంతో వెళ్ళినప్పుడు మీరా జాస్మిన్ వాళ్ళని ఆపుతుంది. ఆపేసి ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతుంది తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని. రాజశేఖర్ ఇంటికి వచ్చేసేసి నా చెల్లెలు రాలేదా, ఈరోజు రాఖీ పౌర్ణమి, తప్పకుండా రావండి మా చెల్లెలు అని అంటుంది. లేదండి రాలేదండి అని వాళ్ళు చెప్తారు. అలా డైవర్ట్ చేస్తారు. కానీ అయినా కూడా రాజశేఖర్ అంటే అన్నయ్యకు మనసొప్పక చెల్లెలింటికి పరిగెత్తుతారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోతాడు. అప్పటికే ఇల్లుని సీల్ చేసేస్తారు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినట్టు, వాళ్ళ అన్నయ్యలు మోసం చేసినట్టు జరిగిందంతా సెక్యూరిటీ గార్డు వివరించగా రాజశేఖర్ కోపంతో ఊగిపోయి ఫస్ట్ వాళ్ళ అన్నయ్యల దగ్గరికి వెళ్ళి ఈ కుట్రంతా ఎవరు చేసిండ్రో తెలుసుకొని ఆర్తి అగర్వాల్ యొక్క సంతానాన్ని కూడా ఏ విధంగా దౌర్బల్యం చేసిందో అని ఆమె గురించి కూడా తెలుసుకొని ఎవరు కుట్రదారులు తెలుసుకొని వాళ్ళ అన్నయ్యల ద్వారా చివరికి వాళ్ళని చంపేద్దామని పోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కాలు పట్టుకునేసరికంటే
వాళ్ళని వదిలేసి చెల్లెల గురించి మళ్ళీ పరిగెత్తుతారు. తర్వాత ఆర్తి అగర్వాల్ మళ్ళీ అడ్డుపడగా తనని తిడతారు. శివాజీరాజా వచ్చి విషయం వివరిస్తారు. చెల్లెల ఇంటికి వస్తే ఈ విధంగా చేసిందని. అసలు నీ సంతానం పోవడానికి ఇక ఈమెనే కారణము. ఈమె మన మీద పగ తీర్చుకోవడానికి వచ్చింది. నువ్వేమో ఈమెను నమ్మి ఇంట్లో పెట్టుకున్నావు. నా చెల్లెని నాకు దూరం చేసినావు అని అనగానే ఆమె షాక్ అవుతుంది ఆర్తి అగర్వాల్. అయ్యో నేను ఎంత మిస్టేక్ చేసినా అనుకుంటుంది తన మనసులోని. అప్పటికే రాజశేఖర్ తన చెల్లెల గురించి పరిగెత్తుతారు. అక్కడ మీరా జాస్మిన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ విధంగా భారమైపోయాను. నా అన్నయ్యని నా వదిననే నాకు ఇలా ఈ విధంగా దూరమైన ఈరోజు రాఖీ పౌర్ణమి. ఇక బాధ తట్టుకోలేక తన 3 పిల్లలతో బావిలో దూకేస్తుందన్నమాట. అప్పుడే కొత్తగా గుడి ఏదైతే ఆమె శంకుస్థాపన చేసిందో అక్కడే ఉండే బావిలో దూకేసింది. ఆ గుడికి కొత్త గుడి అని చెప్పి అందరు బోనాలు తీసుకొని వస్తుంటారు. వాళ్ళు సడన్గా చూసేసరికంటే బావిలో దూకేసి ఉంటుంది. అప్పుడే రాజశేఖర్ వచ్చేసి చెల్లెల గురించి వచ్చి చూడగానే వాళ్ళు 3 చనిపోయి ఉంటారు. అప్పుడు రాజశేఖర్ చాలా గుండె రోదనతో వేడ్చి అయ్యో నా చెల్లెలు అనుకుంటా తను కూడా ప్రాణాలు విడిచేస్తారు. అంతటి అనుబంధం వారిద్దరి మధ్య. అన్న చెల్లెలంటే నిజంగా తన జీవితమే చెల్లెలు అనుకున్నాడు. అన్నయ్యే జీవితం అనుకుంది తాను. మీరా జాస్మిన్ యొక్క భర్త సపోర్ట్ చేసినప్పటికి కూడా రాజశేఖర్ అంటే వదిన సపోర్ట్ చేయలేక ఈ విధంగా వాళ్ళ అనుబంధము మధ్యలోనే ముగిసిపోవడానికి కారణమైనారు. అందుకని అన్న చెల్లెళ్ళని మనము ఇప్పటికీ కలిసి ఉండాలని కోరుకుందాము. మంచి అనుబంధంతో కలిసి ఉండాలి. ప్రతి రాఖీ పౌర్ణమికి కాకుండా ప్రతి అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళ మధ్య సంబంధము బాగుండాలని కోరుకుందాం. ఇంతటితో ఈ కథ ముగిసింది. మరి ఒక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.